హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. 5 మినిట్స్లో హోమ్మేడ్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్స్ గో. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా ఇంట్లోనే 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట కొనట్టే ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. వీటిని మొక్కజొన్న గింజలు అంటారు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ దాంట్లో కూడా కొనుక్కోవచ్చు. దళసరి కడాయి తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిటికెడు పసుపు వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపండి. మొక్కజొన్న గింజలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ లేదా 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత తీయకండి. ఇవి మొక్కజొన్న గింజలు ఎలా పేలుతున్నాయో మనకి టప్ టప్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఆగిన తర్వాత మనం తీసుకోవాలి, మూత తీయాలి. కొన్ని గింజలు వేస్తే చాలా పేలాలు వస్తాయి. చూసారుగా, నాకైతే ఫుల్ అయిపోయింది ప్యాన్ అంతా. మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. Like, share, comment, subscribe. Kitchen Queen Devi.